600 by 600 అసలు బోర్డ్ ఎగ్జామ్ లో 600 by 600 పాసిబులా? ఈ క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ద ఆన్సర్ ఫర్ దిస్. ఆన్సర్ ఇస్ yes. 600 by 600 it is possible. 600 కాకపోయినా అట్లీస్ట్ యూ కెన్ గెట్ 590 or 595 ప్లస్. ఎవ్రీ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ 590 or 590 ప్లస్ తెచ్చుకుంటున్నారు అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ ఆల్ ఆల్సో. ఓకే, సో దానికోసం ఫస్ట్ ఏంటంటే ఐ విల్ గివ్ యూ 5 స్ట్రాటజీస్. ఓకే, 5 థింగ్స్ నేను మీకు చెప్తాను. ఈ 5 థింగ్స్ ని మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్లీ యువర్ మార్క్స్ విల్ షాక్ యూ. నెక్స్ట్ 90 days కోసం మీరందరూ ఇది ఫాలో అవ్వండి. ఓకే, నాకు ఫస్ట్ అయితే మీరు చెప్పండి మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది. జస్ట్ 90 days లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ ఆర్ యూ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్? ఆ ఫోకస్డ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారా లేదా నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఫర్గివ్ మీ ఫర్ అ బ్యాడ్ థ్రోట్, కొంచెం జలుబుతో పాటుగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. ఐ హోప్ యూ విల్ మేనేజ్. ఓకే, అండ్ 600 అవుట్ ఆఫ్ 600 ఎలా తెచ్చుకోవాలి? సూపర్ అమేజింగ్ స్ట్రాటజీ నేను మీకు ఇస్తాను. క్లియర్ గా, ఫోకస్డ్ గా, ఫుల్ అటెన్షన్ తో వినండి. అండ్ దీంట్లో మీరు ఫస్ట్ అడిగేది క్వశ్చన్ ఏంటి? మీకు ఈ క్వశ్చన్ అడగాలి, వై ఓన్లీ 1% ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్ 600 అవుట్ ఆఫ్ 600? అందరూ ఎందుకు స్కోర్ చేయరు? ఎందుకు ఓన్లీ 1% విల్ స్కోర్ 600 అవుట్ ఆఫ్ 600? దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో 5 థింగ్స్ బిఫోర్ వి ప్రొసీడ్ విత్ దిస్ 5 థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే December 22 నుంచి ఓకే ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వకపోతుంది మన ఛానల్లో. మిషన్ 600 అనేది ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వకపోతుంది. ఆ బ్యాచ్ లో మీకు ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రిపరేషన్ అనేది కావాలంటే మీరు ఆ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. 12th December రోజు లైవ్ ఒకటి షెడ్యూల్ అయింది కదా, ఆ లైవ్ కి వచ్చేసేయండి. 12th December రోజు మీకు ఆ బ్యాచ్ సంబంధించిన అన్ని డౌట్స్ క్లియర్ అవుతుంది. ఓకే, నౌ ద ఫస్ట్ థింగ్ ఏంటి నేను చెప్పాను కదా, ఐ విల్ టెల్ యూ 5 థింగ్స్ విచ్ విల్ మేక్ యూ స్కోర్ 600 అవుట్ ఆఫ్ 600. అయితే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ మైండ్ సెట్ అనమాట. ఏదైనా మనం పని చేయాలంటే మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్. ఇఫ్ యూ థింక్ దట్ యూ కెన్ నాట్ డూ, ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ దిస్ మైండ్ సెట్, ఇఫ్ యూ థింక్ 600 అవుట్ ఆఫ్ 600 is ఓన్లీ ఫర్ టాపర్స్, దెన్ గేమ్ ఓవర్. గేమ్ అప్పుడే అయిపోయింది, ఇంకా మీరు ముందుకి ప్రొసీడ్ అవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 600 అవుట్ ఆఫ్ 600 కావాలంటే ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. ఎస్, ఐ యామ్ అ 600 అవుట్ ఆఫ్ 600 స్టూడెంట్. ఆ పాజిటివిటీ మీలో ఉండాలి. ఆ మైండ్ సెట్ లేదు అంటే యూ కెనాట్ డూ ఇట్. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఒక మాట గుర్తు పెట్టుకోండి, యూ ఆర్ వాట్ యూ థింక్. మీరు ఏదైతే ఆలోచిస్తారో మీరు అదే అవుతారు. దిస్ ఇస్ అ ఫేమస్ సేయింగ్. ఓకే, సో ఫస్ట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. అండ్ ఆ మైండ్ సెట్ తో పాటుగా 2 కిల్లర్ మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 కిల్లర్ మిస్టేక్స్ విల్ కిల్ యువర్ డ్రీమ్. ఏ డ్రీమ్? 600 అవుట్ ఆఫ్ 600 డ్రీమ్ ని కిల్ చేసేస్తుంది. ఏంటి ఆ మిస్టేక్? ఒకవేళ మీ దగ్గర ఎట్లాంటి టైం టేబుల్ లేదు, ఎట్లాంటి టార్గెట్స్ లేవు, గోల్స్ లేవు, అండ్ జస్ట్ మీరు ర్యాండమ్ గా ఏదో ఒకటి చదువుకుంటున్నారు, డైలీ చదువుకుంటున్నారు, డైలీ ప్రిపేర్ అవుతున్నారు, కానీ ర్యాండమ్ గా నో ప్లానింగ్, నో స్ట్రాటజీ, నో ప్రాపర్ టైం టేబుల్, ఏదో ప్రిపేర్ అవుతున్నారు. సో దిస్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్ యూ షుడ్ అవాయిడ్. అంటే ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, అండర్స్టాండింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క టాపిక్ ని మంచిగా అర్థం చేసుకుంటున్నారు, కానీ రివిజన్ లేదు, ప్రాక్టీస్ లేదు. అప్పుడు కూడా నాలెడ్జ్ ఉంది కానీ పర్ఫెక్ట్ రిటర్న్ ప్రాక్టీస్ లేకపోతే పనికి రాదు. యూ విల్ నాట్ స్కోర్ 600 అవుట్ ఆఫ్ 600. డూ రిమెంబర్ దాట్. ఓకే, ఫుల్ మార్క్స్ కావాలంటే నాలెడ్జ్ తో పాటుగా పర్ఫెక్ట్ రిటర్న్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఓకే, తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఒక ఫుల్ మార్క్స్ కోసం స్ట్రాటజీ ఉంటుంది. ఆ ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వడం. ఏంటి ఆ ప్రాపర్ వే? వినండి నాన్న, పోమోడోరో టెక్నిక్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో అది ఏంటంటే ఎవ్రీ డే వెన్ ఎవర్ యు ఆర్ ప్రిపేరింగ్ అయితే మీరు దాంట్లో 45-30 రూల్ ని ఫాలో అవ్వండి. 45-30 రూల్ ఏంటి?
45 మినిట్స్ ఫోకస్డ్గా చదువుకోవాలి. లేకపోతే సరే 45 మినిట్స్ నేను ఫోకస్గా చదువుకోవాలంటే దట్ ఈస్ ద వెరీ లాంగ్ థింగ్ ఫర్ మీ. ఐ కెన్ స్టడీ ఫర్ 30 మినిట్స్. సరే మీరు 30 మినిట్స్ అయినా చేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో కొంచెం ఇట్లా ఆ ప్లేస్ నుంచి లేసి కొంచెం వాటర్ తాగడం, కొంచెం బాల్కనీలో గార్డెన్లో తిరిగి రావడం అంతే. అంటే ఫోన్ చూడడం, టీవీ చూడడం అవన్నీ చేయకూడదు ఈ 5 మినిట్స్లో. ఓకే, సో 30 మినిట్స్ ఫోకస్డ్ స్టడీ, 5 మినిట్స్ బ్రేక్, అగైన్ 30 మినిట్స్ ఫోకస్ స్టడీ, 5 మినిట్స్ బ్రేక్, అగైన్ 30 మినిట్స్. సో అలా మీరు 3 to 4 టైమ్స్ రిపీట్ చేస్తే కనుక టోటల్ 2 అవర్స్ అయిపోతుంది. 2 అవర్స్ తర్వాత మీరు మళ్ళీ ఒక లాంగ్ బ్రేక్ తీసుకోండి. దిస్ ఇస్ ద వే ఇఫ్ యూ ప్రిపేర్. మీ ప్రిపరేషన్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఇంప్రూవ్స్ యువర్ కన్సిస్టెన్సీ. అంటే డైలీ చదువుకోవడం, కన్సిస్టెంట్గా చదువుకోవడం, దాన్ని ఈ మెథడ్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. తర్వాత 3 లెవెల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. 3 లెవెల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పుడు పోమోడోరో టెక్నిక్ ద్వారా మీరు 30 మినిట్స్ చదువుకుంటారు, 5 మినిట్స్ బ్రేక్, 30 మినిట్స్ చదువుకుంటారు, 5 మినిట్స్ బ్రేక్, అలా చేస్తారు కదా. దాంట్లో మీరు ఏం చదువుకోవాలి? సో ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ అయితే ఒక సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకోండి. ఆ ఇంపార్టెంట్ టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు చదువుకోండి. అది చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే 3 to 4 or 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయండి. క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే కనుక ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్ అండ్ అక్యురసీ. ఓకే, టైం మేనేజ్మెంట్ అనేది మీకు తెలుస్తుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నా సో డిఫరెంట్ సబ్జెక్ట్లో మనం ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి క్విక్గా చెప్తాను వినండి. మ్యాథ్స్లో ఎవ్రీ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఎక్సర్సైజ్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్లీ ప్రతి ఒక్క స్టెప్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసింగ్ స్టెప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎగ్జామ్లో స్టెప్స్ దగ్గర మార్క్స్ లూజ్ అవుతుంది. ఓకే, తర్వాత సైన్స్లో డయాగ్రామ్, ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఖచ్చితంగా రిలేటబుల్ డయాగ్రామ్స్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే సోషల్లో అండ్ ఇంకొకటి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలో పాయింట్స్లో రాయడానికి ట్రై చేయండి. అలాగే సోషల్లో కూడా మీరు పాయింట్స్లోనే రాయాలి. ఇది సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, తర్వాత సోషల్లో డేట్స్, డెఫినేషన్ అండ్ మ్యాప్స్. సో డేట్స్ ప్రాపర్గా, డెఫినేషన్స్ అండ్ మ్యాప్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. నీట్ ప్రెజెంటేషన్ ఇస్ ద సీక్రెట్ ఫర్ ఫుల్ మార్క్స్ ఇన్ సోషల్. సోషల్లో మీరు చాలా నీట్గా ప్రెజెంట్ చేయాలి పేపర్ని. ప్లీజ్ రిమెంబర్ దాట్. పేపర్ ప్రెజెంటేషన్ అన్ని సబ్జెక్ట్స్లో ఇంపార్టెంటే, కానీ సోషల్లో కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత లాంగ్వేజెస్లో క్రియేటివ్ రైటింగ్ ఏదైతే ఉంటుంది, ఇప్పటి నుంచి ఈ క్రియేటివ్ రైటింగ్ అన్ని ప్రాక్టీస్ చేయండి. లెటర్, నోటీస్, ఎస్సే, గ్రామర్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి ప్రాక్టీసింగ్ టిప్స్ మీకు మిషన్ 600 బ్యాచ్లో కూడా దొరుకుతుంది. అది ఒక రీజనబుల్ ప్రైస్లో ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ అన్నమాట. ఆ బ్యాచ్ మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఒక మంచి డిసిప్లిన్డ్ వేలో మీ బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కూడా అవ్వచ్చు. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ ఫుల్ మార్క్ టిప్స్ అన్నమాట ఇది. లాస్ట్ 4th థింగ్ ఏంటంటే సో ఇలా అయితే మనం ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్లో ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ డే స్ట్రాటజీ మనకు ఏముండాలి? ఎగ్జామ్ డే రోజు మీరు ఆన్సర్స్ రాసినప్పుడు ఫస్ట్ రౌండ్లో ఈజీ ఆన్సర్స్ రాసేయండి, ఈజీ క్వశ్చన్స్. సెకండ్ రౌండ్లో మీడియం లెవెల్ క్వశ్చన్స్, థర్డ్ రౌండ్లో డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసేయండి. ఇలా చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ మీరు ఏదైతే ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, సో అది మీ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది. యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ టు రైట్ డౌన్ ది ఆన్సర్స్. తర్వాత సపోజ్ ఎస్ఏ ఆన్సర్స్ మీరు స్టార్టింగ్లో రాస్తే మీకు అనిపిస్తుంది అబ్బా ఇంకా ఆన్సర్ అయిపోవట్లే, సో టైం కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, మీకు టెన్షన్ పెరుగుతుంది. కానీ ఈజీ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ రాసేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత పేపర్ ప్రెజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ మై డియర్ స్టూడెంట్స్. ఇది ఏంటంటే ఎవ్రీ టీచర్ లవ్ నీట్ పేపర్స్. మీరు ఎప్పుడైతే పేపర్ నీట్గా రాస్తారో టీచర్స్ అందరికీ నీట్ పేపర్ అనేది చాలా చాలా ఇష్టం అన్నమాట. ఓకే, సో అండర్లైన్ చేయడం, కీవర్డ్స్ని, హెడ్డింగ్స్ని రాయడం, ఆన్సర్ రాసినప్పుడు ప్రాపర్ స్పేస్ పెట్టి ఆన్సర్ రాయడం, బాక్సెస్ డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత దాన్ని ప్రాపర్ బాక్స్లో
రిప్రజెంట్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ లాస్ట్ థింగ్ ఏంటి, 5 థింగ్స్ చెప్పాను కదా. సో లాస్ట్ థింగ్ వచ్చేసి డైలీ రూటీన్ ఫర్ 600 అవుట్ ఆఫ్ 600. మీ దగ్గర ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది ఉండాలి. డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. మీరు ఒక పెద్ద మంత్లీ టైం టేబుల్ చేస్తే కనుక అది మీకు వర్కౌట్ అవ్వవు. డైలీ టైం టేబుల్ పెట్టుకోండి. 1 అవర్లో మీరు స్టడీ, సపోజ్ ఒక చాప్టర్ని మీరు 2 అవర్స్ చదువుకుంటున్నారు, అయితే 1 అవర్ స్టడీ అండ్ 1 అవర్ రైటింగ్ ప్రాక్టీస్, తర్వాత ఇంకొక 1 అవర్ ఆ సేమ్ డే లేకపోతే నెక్స్ట్ డే అయినా 1 అవర్ రివిజన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, అండ్ ఒక గోల్డెన్ లైన్ మీరు గుర్తు పెట్టుకోండి, 600 అవుట్ ఆఫ్ 600 తెచ్చుకోవాలంటే అది ఒక టాలెంట్ కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిసిప్లిన్, ప్రాక్టీస్ అండ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్. ఫస్ట్ అయితే నాకు ఆ మైండ్ సెట్ ఉండాలి, దాట్ ఎస్ ఐ యామ్ అ 600 అవుట్ ఆఫ్ 600 స్టూడెంట్ అండ్ ఖచ్చితంగా నేను తెచ్చుకోగలుగుతాను అని ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి, ఆ పాజిటివిటీ అనేది మీకు ఉండాలి. ఓకే, సో మిషన్ 600 తర్వాత దిస్ ఇస్ సంథింగ్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ అన్నమాట, హౌ టు బికమ్ ఓజీ ఇన్ హిందీ. హిందీలో మీరు సూపర్ డూపర్ పర్ఫెక్ట్ ఎలా అవుతారు అని నేను నేర్పిస్తాను. సో మిషన్ 600 బ్యాచ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మిషన్ 600 బ్యాచ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వకపోతుంది అంటే ద ఆన్సర్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇస్ మిషన్ 600. సో డిసెంబర్ 12th రోజు లైవ్ సెషన్ లో వచ్చేసేయండి అండ్ ఆ లైవ్ సెషన్ లో నోటిఫై మీ బటన్ ని క్లిక్ చేసి రెడీగా ఉండండి. నేను మీకు చెప్తాను ఫుల్ ప్లాన్ మిషన్ 600 గురించి. ఓకే, సో కలుద్దాం. కానీ మీరు మాత్రం ఫుల్ మార్క్స్ 600 అవుట్ ఆఫ్ 600 కాకపోయినా 590 ప్లస్ ఆర్ 595 ప్లస్ తెచ్చుకోవాలని ఇప్పటి నుంచి ఒక డిటర్మినేషన్ తో ఉండండి. ఆ గోల్ ని ఫస్ట్ పేజ్ లో మీ నోట్బుక్ దాంట్లో ఫస్ట్ పేజ్ లో రాసేయండి, దట్ ఎస్ ఐ హ్యావ్ టు స్కోర్ 600 అవుట్ ఆఫ్ 600. ఓకే, అండ్ ఈ పాజిటివిటీలో లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. We all are with you to help you out in every step of your preparation. See you all the best for your preparation.